చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు కోసాను నేను. ఇవే కొంచెం బాగున్నాయి ఆ చెట్టు కన్నా, సో అందుకని ఈ చెట్టువే కోసాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగానే ఉన్నాయి. ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి సాల్ట్ వేసి. అండ్ ఇప్పుడు మనం ఈ చెట్టువి కోద్దాం. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి అన్నాను కదా, నీట్గా. చూడండి ఫ్రెండ్స్, నేను కోసేది సాయంత్రం టైం, అందుకే మీకు వెనకాల గోరింకల అరుపులు వినిపిస్తాయి. ఎందుకంటే అవి పడుకోవడానికి చెట్టుని వెతుక్కుతాయి. సో ఆ చెట్టు మీద ప్లేస్ కోసం కొట్టుకుంటాయి అవి. చిన్ని ఫైట్స్, వాటి అరుపులు అవి. పడుకోవడానికి ప్లేస్ని వెతుక్కోవడానికి, ఇది నా ప్లేస్, ఇది నా ప్లేస్ అని. వినిపిస్తుందా మీకు గోరింకల అరుపులు బ్యాక్ సైడ్? చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుకి చీడ ఎంత పట్టేసిందో. వర్షాలు వస్తున్నాయి కానీ చీడ కూడా సేమ్ అలాగే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క కూడా చచ్చిపోయింది, ఒళ్ళిపోయింది మొత్తం. ఇంకా ఉంది, బట్ మనకి ఎక్కువ అవసరం లేదు. సో అందుకే నేను కొంచెం కోస్తున్నాను. కొంచెం బాగా లేతగున్నవన్నీ కోసేస్తున్నాను, మనకి ఎక్కువ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం బెటర్గా ఉన్నవి కోస్తున్నాను. ఐ మీన్ చీడ లేనివి. బ్యాక్ సైడ్ చీడ ఉంటే పాడేయడమే ఫ్రెండ్స్, మనం కోసి వండుకొని తినకూడదు అలాంటివి. సో చాలు ఫ్రెండ్స్, ఇది ఇంకా ఆపేస్తున్నాను కోయడం. చూడండి, సరిపోతుంది ఇది. చూసారా, దీన్ని కూడా చాలా ఉన్నాయి, అవి తీసి పడేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టే కొంచెం నీట్గా ఉన్నాయి. సో నేను ఇంకా దీనిదే కోసాను ఎక్కువ. ఇంకా ఉన్నాయి, చిన్నాకులు ఉన్నాయి, బట్ మనకు అంత అవసరం లేదు కదా. సో చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది కూడా. ఇప్పుడు కర్రీ వండుకోవడమే.